ఎట్లా ఆడదో తెలుసా? నంగ నచ్చి తొంగ బుర్ర అంటే ఉడికిన సప్ప కరిసింది అన్నట్టు నీ ఎట్లా ఆడది. అసలు నిన్ను కాదు నలిసిండేది. ఈ ఊరు ఆడోళ్ళు ఏం సక్రంగా బతికిండి ఆడోళ్ళ. ఆ కొత్తగా వచ్చిన కోడలకి లేనిపోయిన మాటలు చెప్పి ఎసిరి పెట్టి ఉసురు పోసుకుంటేట్లా ఆడోళ్ళు ఈ ఊరు ఆడోళ్ళు. అయ్యా కాదా మడి నీ బొదక నా పోయి కడిచిదిక మొయ్ సాగన్నా సోతుముండా. ఈవిడ ఆడవాళ్ళు ఎట్లా వాళ్ళు తెలిసినేమ్రా? వచ్చి రాగానే కొత్త కోడలు అత్త మాట కోడలకి, కోడల మాట మొదటి మాట నేను ఎట్లా బతికిండి ఆడదాన్ని. నేను పెండ్లు చేసుకుని ఇట్లా అడుగు పెడుతున్నా లేదో మా అత్తకి అట్లా లక్కవై కొట్టా అట్లా బతికిండదన్నా. ఇంకా ఎంత పతివ్రతగా బతికిండ దాన్ని. పెండ్లు చేసుకొని భీమసేర తొన్నుతున్నా లేదో మా మామ అట్లా పుట్టుకుని బాయ అమ్మంటే దిగులు భయం లేదా? రెడ్డమ్మంటే ఎట్లా బతికిండ దాన్ని. కదర్లో ఉండే లార్జీలంతా ఎవరివి? నావి. ఏమే నేను చెప్పినట్లు పలుకుతావా? నీ దేవుని మరస్తావా? లేకుండా ఉంటే నేను చెప్పిన పని బట్టలు చేస్తావా? ఓ రామరచక కోడిపుచ్చుక అన్నట్టు నీ ఎట్లా దండించుకుంటా నీకేలా అంట. ఇంట్లో దండించుకుంటా, వాకల్లో దండించుకుంటా, చెట్ల దండించుకుంటా, శ్యామల్లా గుట్ల వంకల్లా కొండ మీద ఏడన దండించుకుంటా మీకేలా అంట. నిజమేలే. మీ కొంపకు వస్తున్నా, మీ గొడ్డుకు వస్తా, నీ మొగులతో కట్టుకుని, నీ కొడుకులతో కట్టుకుంటా, నీ కొప్పకు వస్తా, నీ కోడికి వస్తా, నీ ఏమన్నా చేస్తున్నా అంట. దాసరముండా నా మాట వినుకున్నప్పుడు నా నగర్లో ఉండేదానికి ఒక క్షణం కూడా వీల్లేదు. నా మాట వినుకున్నప్పుడు నా నగర్లో నీకు శిక్ష ఏమో తెలుసా? కొక్కోని కోడి కూర్చున్నాడు జామకు లేసి నా నగర్లో 1000 మంది జీతగాళ్ళు కూడా చేయలేనట్ల పని బాటలు చేస్తావా? చేస్తావు గానీ నీ దేవుణ్ణి మరవలేనంటావు. మరవా? జానా సోతన్నా సోతే పొద్దున్నేక రా గిన్నె ఎత్తుకొని చారుకి నాకమ్మ నాకట్లు పొయ్యమ్మ అంట. ఇంక ఈ ఊరు నా సోతులుండారు. అబ్బా ఒక మగవానికి సక్రంగా సంసారం చేసిండు అట్లా ఆడదు ఒకటి లేదు. అట్లాని ఒక ఆడదానికి మగోడు కాపురం చేసేట్లు మగోడు వాడు మీసానికి నా డాష్ ఒక నా బట్టలేడు వాడు. అమ్మంటే ఎట్లు భయపడతారు తెలుసా? వీళ్ళంతా నాకల్లే నాకల్ల వాళ్ళు ఏంది యు బ్లడీ ఐ డోంట్ లైక్ దిస్ సన్ పీపుల్స్. ఏమంటావు? నగర్లో కొట్టేలు పని బట్టలు చేస్తావా? అలాగే తెలుగు నాలుకిచ్చు కొత్త గుండ్ల దాన గులాబీ దానా ఏ గుండ్ల దానా జగమండి దానా గుండ్ల దాన గులాబీ దానా నా ఇంటి బడవా జగమండి నగరి కంట నన్నోరు గడవలు నీలమై వల్లనే నా ఇంటి నా నగరులో కొక్కోని కోడి కూర్చున్నాడు జాముకు లేసి నా నగరుకొచ్చి ఓటకుండ చేతన బట్టి ఎంచి 7 బక్కలు పెట్టింట. నగరికి 100 కడులు నీళ్లు మొయ్యల్లా, ఇంటికి 100 కడులు నీళ్లు మొయ్యల్లా. అంతకు మించి పొద్దు ఉంటే పచ్చని గడ్డి 10 మోపులు, ఎండిన గడ్డి 7 మోపులు కొసగోసుకురల్లా. అంతకు మించి పొద్దు ఉంటే 600 మంది ఆవుల చేత అరచేత దోసి 700 మంది ఎనువుల పేడ మా చేత దోయల్లా. అంతకు మించి పొద్దు ఉంటే ఏం పనుందివా?
ఆ రాకలమ్మ రాకలి ఓదగొండ రాకలి దొరసాని రాకలి రాకలమ్మ రాకలి ఓదగొండ రాకలి దొరసాని రాకలి అది దొరసాని రాకలి ఆ ఏడు మనముల రాకలి రాకలమ్మ రాకలి ఓదగొండ రాకలి దొరసాని రాకలి దాసరదానా నా నగరులో చూడి 1000 మంది జీతగాళ్ళు ఎడుతురు 7 మనము లుక్కు రాకలిస్తుండా ఎన్ని మనములు 7 మనము లుక్కు రాకలి 7 మనము లుక్కు రాకలు తీసుకొని కదిరికి పుట్టడు సామల్ల సబరు కలిపింట అవి దిగజారుతుంటే ఎట్లా దంచుతావు ఆ మోస్తుందిలే ఎవరల్లో ఓ ఆమెకు 7 మంది ఉంటే నాకు 101 మంది ఉండారు ఎట్లా బతికినది నేను ఈదంటి పోతుంటే నాకు 20 జనం వస్తారు వెనక ఏంటికి నా సోతుముండే అప్పటికే వింటుండావా అంతకు మించి పొద్దు ఉంటే నా 7 మంది కుమారులకి స్నానాలు చేసి 6 మంది కోడళ్ళకి అంత లాలోలంట లాలోపల్ల అంతకు మించి బాలుడు పొద్దు ఉంటే అత్తుండే అలా అద్దాల మీద తలకి బూసి నీ మామ ఉండే మల్లల సవడంతా ముగ్గులు పోసి అంతకు మించి బాలుడు పొద్దు ఉంటే రాగరాయి నీ ఎడమకి ఈడ్చెట్ల రాగరి నీ నడన గట్టుకొని ఊటికి పుట్టుడు రాగలిసరల్లా ఏదాశ్రముండా చెప్పిండ పని బాటలు చేసుకొని బాలుడు పొద్దుంటే మళ్ళా నగరుకు వస్తే నీకు అన్నం పెడతా లేకున్నా ఉంటే నీ నిల్లరు కోసేసి ఒళ్ళో గోవింద నగరి కంటాన గడవలో నీరు తెచ్చను